నమఃశివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సకల భయాలను ఆపదలను దూరం చేసి రక్షణ కల్పించే శ్రీ కాలభైరవ దశనామ స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. కపాలీ కుండలీ భీమో భైరవో భీమ విక్రమః వ్యాలోపవీతి కవచీ శూలీ శూరః శివప్రియాః ఏతాని దశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ భైరవీ యాతనాన స్యాద్ భయం క్వాపి న జాయతే. మరొక్కసారి విందాం. కపాలీ కుండలీ భీమో భైరవో భీమ విక్రమః వ్యాలోపవీతి కవచీ శూలీ శూరః శివప్రియాః ఏతాని దశనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ భైరవీ యాతనాన స్యాద్ భయం క్వాపి న జాయతే. అనగా, మొదటి నామం కపాలము ధరించినవాడు, రెండవది చెవులకు కుండలములు కలిగినవాడు, మూడవది భీషణుడు అయినవాడు, నాల్గవది భయంకర శబ్దము చేయువాడు, ఐదవది భయంకర పరాక్రమము కలవాడు, ఆరవది పామును జందెముగా ధరించువాడు, ఏడవది కవచము కలిగినవాడు, ఎనిమిదవది శూలము ధరించువాడు, తొమ్మిదవది శూరుడు, పదవనామం శివునికి ప్రియమైనవాడు. ఎవరైతే ఈ 10 నామాల కాలభైరవ స్తోత్రాన్ని ప్రతి ఉదయం శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వారికి రోజంతా శుభం జరుగును, భయం దూరమగును, ఎల్లప్పుడూ రక్షణ కలుగును, జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోవును, తుదకు మోక్షం లభించును. ఓం నమఃశివాయ.